హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఇవాళ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏబీఓ, ఎఫ్బీఓ వంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మీరు చూసే క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్కి ఎగ్జాక్ట్లీ అనుగుణంగా కాన్సెప్ట్ బేస్డ్గా రీసెంట్ అప్డేట్స్తో తయారు చేశామండి. ఇవన్నీ మీ ప్రిపరేషన్లో స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎంసీక్యూ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Which of the following are the main ingredients of climate change? కింది వాటిలో వాతావరణ మార్పుకు ప్రధాన సూచికలు ఏవి? And the answer is option 4, A, B, C, D. Melting glaciers, rising sea levels, depletion of the ozone layer, acid rain. Which of the following measures will help reduce global warming in India? భారతదేశంలో గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో ఈ కింది చర్యలలో ఏది సహాయపడుతుంది? ఏ, యూజ్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, సౌర మరియు పవన శక్తి వినియోగం. బి, రెడ్యూస్ ది యూజ్ ఆఫ్ కోల్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు వినియోగాన్ని తగ్గించడం. సి, ప్రమోట్ ది యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓవర్ ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ వాహనాల కంటే ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం. And the answer is option 4, A, B, C. Use of solar and wind energy, reduce the use of coal for electricity generation, promote the use of public transport over private vehicles. Which of the following human activities contributes significantly to global warming? కింది వాటిలలో ఏది మానవ కార్యకలాపాల గ్లోబల్ వార్మింగ్కు గణనీయంగా దోహదం చేస్తాయి? ఏ, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల దహనం. బి, డిఫారెస్టేషన్, అటవీ నిర్మూలన. సి, ఇండస్ట్రియల్ ఎమిషన్స్, పారిశ్రామిక ఉద్గారాలు. డి, యూజ్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్ల వాడకం. And the answer is option 4, A, B, C, D. Burning of fossil fuels, deforestation, industrial emissions, use of chlorofluorocarbons. Which of the following gases are considered greenhouse gases? కింది వాటిలో ఏ వాయువులను గ్రీన్ హౌస్ వాయువులుగా పరిగణిస్తారు? ఏ, కార్బన్ డయాక్సైడ్. బి, మీథేన్. సి, నైట్రస్ ఆక్సైడ్. డి, సల్ఫర్ డయాక్సైడ్. And the answer is option 2, A, B, C. Carbon dioxide, methane, nitrous oxide. Which of the following is not a direct consequence of global warming? కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రత్యక్ష పరిణామం కానిది ఏది? And the answer is option 3, changes in tectonic plates movement. టెక్టానిక్ ప్లేట్ల కదలికలలో మార్పులు is the correct answer. The greenhouse effect that leads to global warming is caused by which of the following process? గ్లోబల్ వార్మింగ్కు దారి తీసే గ్రీన్ హౌస్ ప్రభావం కింది వాటిల్లో దేని వల్ల సంభవిస్తుంది? And the answer is option 2, trapping heat in the atmosphere through greenhouse gases. గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వాతావరణంలో వేడిని బంధించడం is the correct answer. గ్లోబల్ వార్మింగ్కు దారి తీసే గ్రీన్ హౌస్ ప్రభావం గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వాతావరణంలో వేడిని బంధించడం వల్ల సంభవిస్తుంది.
Which of the following countries has historically emitted the most greenhouse gases? కింది వాటిలో చారిత్రాత్మకంగా అత్యంత గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసిన దేశం ఏది? And the answer is option 3, United States. చారిత్రాత్మకంగా అత్యంత గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసిన దేశం యునైటెడ్ స్టేట్స్. Which of the following actions will help reduce global warming? కింది చర్యలలో ఏది గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది? ఏ. స్విచ్చింగ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం. బి. ఇంక్రీజింగ్ అఫారెస్టేషన్ ఎఫర్ట్స్, అటవీ పెంపకం ప్రయత్నాలను పెంచడం. సి. రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం. డి. ఇంక్రీజింగ్ ది యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ల వాడకాన్ని పెంచడం. And the answer is option 3, A, B, C. స్విచ్చింగ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం. ఇంక్రీజింగ్ అఫారెస్టేషన్ ఎఫర్ట్స్, అటవీ పెంపకం ప్రయత్నాలను పెంచడం. రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం. Which of the following global agreements specifically addresses climate change and the reduction of greenhouse gas emissions? కింది వాటిలో ఏ ప్రపంచ ఒప్పందం ప్రత్యేకంగా వాతావరణ మార్పు మరియు గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల తగ్గింపును పరిష్కరిస్తుంది? And the answer is option 2, Kyoto Protocol. కియోటో ప్రోటోకాల్ ప్రపంచ ఒప్పందం ప్రత్యేకంగా వాతావరణ మార్పు మరియు గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల తగ్గింపును పరిష్కరిస్తుంది. Consider the following effects of global warming. గ్లోబల్ వార్మింగ్ యొక్క ఈ క్రింది ప్రభావాలను పరిగణించండి. ఏ. కోరల్ బ్లీచింగ్, పగడపు బ్లీచింగ్. బి. ఓషన్ ఎసిడిఫికేషన్, సముద్ర ఆమ్లీకరణ. సి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ డ్యూ టు రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టాలు పెరగడం వల్ల సమాజాల స్థానభ్రంశం. Which of the following are direct consequence of global warming? And the answer is option 4, A, B, C. Coral bleaching, ocean acidification, displacement of communities due to rising sea levels. Which of the following areas are most vulnerable to the effects of global warming? కింది ప్రాంతాలలో ఏది గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలకు ఎక్కువగా గురవుతుంది? ఏ. హిమాలయన్ గ్లేషియర్స్, హిమాలయ హిమనినాదాలు. బి. పసిఫిక్ స్మాల్ ఐలాండ్ నేషన్స్, పసిఫిక్ చిన్న ద్వీప దేశాలు. సి. కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా, భారతదేశ తీర ప్రాంతాలు. డి. సహారా డిజర్ట్స్, సహారా ఎడారి. And the answer is option 2, A, B, C. Himalayan glaciers, Pacific small island nations, coastal areas of India. What is the significance of the 1.5 degrees Celsius global warming threshold mentioned in climate agreements? వాతావరణ ఒప్పందాలలో పేర్కొన్న 1.5 డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ థ్రెషోల్డ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? And the answer is option 1. This is the maximum safe limit of global temperature rise to avoid catastrophic climate impacts. విపత్తర వాతావరణ ప్రభావాలను నివారించడానికి ఇది ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల యొక్క గరిష్ట సురక్షిత పరిమితి. What is carbon nuclearity? కార్బన్ న్యూక్లియారిటీ అంటే ఏమిటి? And answer is option 2.
achieving a balance between releasing and absorbing carbon dioxide from the atmosphere. వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం మరియు గ్రహించడం మధ్య సమతుల్యతను సాధించడం. Which of the following is an example of a natural carbon sink? కింది వాటిలో సహజ కార్బన్ సింక్కు ఉదాహరణ ఏది? ఏ ఓషన్స్ మహాసముద్రాలు, బి ఫారెస్ట్ అడవులు, సి సాయిల్ నేల, డి వాల్కనోస్ అగ్నిపర్వతాలు. And the answer is option 4, A, B, C. Oceans, forest, soil. Which of the following renewable energy sources is the most effective in helping reduce carbon emissions? కింది వాటిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైన పునరుత్పాదక ఇంధన వనరులు ఏవి? And the answer is option 4, all of the above. పైన పేర్కొన్నవన్నీ. హైడ్రోపవర్, విండ్ పవర్, సోలార్ ఎనర్జీ. Which of the following changes is a direct consequence of global warming? కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రత్యక్ష పరిణామం ఏమిటి? ఏ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, హిమ నినాదాలు కరగడం, బి ఓషన్ ఎసిడిఫికేషన్, సముద్ర ఆమ్లీకరణం, సి ఇంక్రీజ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్, ఉష్ణమండలాల తుఫాన్లను తరచుదనం పెరుగుదల. And the answer is option 4, A, B, C. Melting of glaciers, హిమ నినాదాలు కరగడం, బి ఓషన్ ఎసిడిఫికేషన్, సముద్ర ఆమ్లీకరణం, సి ఇంక్రీజ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్, ఉష్ణమండలాల తుఫాన్లను తరచుదనం పెరుగుదల. Consider the following statements about greenhouse gases and identify the correct one. గ్రీన్ హౌస్ వాయువుల గురించి కింది ప్రకటనలను పరిగణించి సరి అయిన దానిని గుర్తించండి. ఏ ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ is a naturally occurring greenhouse gas. ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ సహజంగా సంభవించే గ్రీన్ హౌస్ వాయువు. బి chlorofluorocarbons have a greater global warming potential than carbon dioxide. కార్బన్ డయాక్సైడ్ల కంటే క్లోరోఫ్లోరోకార్బన్లు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సి మీథేన్ కాంట్రిబ్యూట్స్ సిగ్నిఫికెంట్లీ టు ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ దాన్ కార్బన్ డయాక్సైడ్ డ్యూ టు ఇట్స్ హయ్యర్ డెన్సిటీ. మీథేన్ అధిక సాంద్రత కారణంగా కార్బన్ డయాక్సైడ్ కంటే గ్రీన్ హౌస్ ప్రభావానికి గణనీయంగా దోహదపడుతుంది. And the answer is option 1, A, B. Tropospheric zone is a naturally occurring greenhouse gas. Tropospheric ozone సహజంగా సంభవించే గ్రీన్ హౌస్ వాయువు. బి chlorofluorocarbons have a greater global warming potential than carbon dioxide. కార్బన్ డయాక్సైడ్ల కంటే క్లోరోఫ్లోరోకార్బన్లు ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. What is the role of the oceans in mitigating the effects of global warming? గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించడంలో మహాసముద్రాల పాత్ర ఏమిటి? ఏ అబ్జార్బింగ్ అట్మాస్ఫిరిక్ కార్బన్ డయాక్సైడ్, వాతావరణ కార్బన్ డయాక్సైడ్లను పీల్చుకోవడం. బి ప్రొవైడింగ్ ఏ సోర్స్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తికి మూలాన్ని అందించడం. సి మాడ్యులేటింగ్ గ్లోబల్ టెంపరేచర్స్ త్రూ థర్మల్ ఇనర్షియా, ఉష్ణ జడత్వం ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతలను మాడ్యులేట్ చేయడం. డి సపోర్టింగ్ బయోడైవర్సిటీ దట్ రెడ్యూసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే జీవ వైవిధ్యాన్ని మద్దతు ఇవ్వడం. And the answer is option 3, B, C, D. Providing a source for renewable energy, పునరుత్పాదక శక్తికి మూలాన్ని అందించడం. Modulating global temperatures through the
థర్మల్ ఇనర్షియా ఉష్ణ జడత్వం ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతలను మాడ్యులేట్ చేయడం. సపోర్టింగ్ బయోడైవర్సిటీ దట్ రెడ్యూసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం. Which of the following greenhouse gases has the highest global warming potential compared to carbon dioxide? కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే కింది వాటిల్లో ఏది అత్యధిక గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? And the answer is option 2, క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్లు. కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే క్లోరోఫ్లోరోకార్బన్ అత్యధిక గ్లోబల్ వార్మింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Which of the following sectors is most vulnerable to climate change in developing countries? అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులకు ఎక్కువగా గురయ్యే రంగాలు ఏవి? And the answer is 1, అగ్రికల్చర్ వ్యవసాయం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులకు ఎక్కువగా గురయ్యే రంగాలు అగ్రికల్చర్. Which of the following effects of global warming on the ocean is correct? గ్లోబల్ వార్మింగ్ వల్ల మహాసముద్రాలపై కలిగే ప్రభావాలలో ఏది సరి అయినది? ఏ, సీ లెవెల్ విల్ రైజ్ డ్యూ టు థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఓషన్ వాటర్. సముద్ర జలాల ఉష్ణ విస్తీరణ కారణంగా సముద్ర మట్టం పెరుగుతుంది. బి, ది ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఈఐ నియో ఈవెంట్స్ విల్ ఇంక్రీజ్. ఈఐ నియో సంఘటనల ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత పెరుగుతుంది. సి, ది ఎబిలిటీ ఆఫ్ ది ఓషన్స్ టు సిక్విస్టర్ కార్బన్ డయాక్సైడ్ విల్ డిక్రీజ్. కార్బన్ డయాక్సైడ్లను వేరు చేసే మహాసముద్రాల సామర్థ్యం తగ్గుతుంది. And the answer is option 4, A, B, C. Sea levels will rise due to thermal expansion of ocean water. సముద్ర జలాల ఉష్ణ విస్తీర్ణ కారణంగా సముద్ర మట్టం పెరుగుతుంది. బి, ది ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఈఐ నియో ఈవెంట్స్ విల్ ఇంక్రీజ్. ఈఐ నియో సంఘటనల ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రత పెరుగుతుంది. సి, ది ఎబిలిటీ ఆఫ్ ఓషన్స్ టు సీక్విస్టర్ కార్బన్ డయాక్సైడ్ విల్ డిక్రీజ్. కార్బన్ డయాక్సైడ్లను వేరు చేసే మహాసముద్రాల సామర్థ్యం తగ్గుతుంది. Which of the following is a direct impact of global warming on Indian agriculture? కింది వాటిలో ఏది భారతీయ వ్యవసాయంపై గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రత్యక్ష ప్రభావం? And answer is option A, all of the above. పైన పేర్కొన్నవన్నీ. Winter wheat productivity has decreased in the plains. మైదాన ప్రాంతాలలో శీతాకాలపు గోధుమల ఉత్పాదకత తగ్గింది. Heat stress on crops has increased due to high temperatures. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలపై వేడి ఒత్తిడి పెరిగింది. Improved crop yields in hilly areas due to slight increase in temperature. ఉష్ణోగ్రతలలో స్వల్ప పెరుగుదల కారణంగా కొండ ప్రాంతాలలో పంట దిగుబడి పెరుగుతుంది. Which of the following correctly defines the term థర్మల్ ఎక్స్పాన్షన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ సందర్భంలో ఉష్ణ విస్తీర్ణ అనే పదాన్ని కింది వాటిల్లో ఏది సరిగ్గా నిర్వచిస్తుంది? And the answer is option 2, increase in the volume of sea waters due to rising temperatures. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్రపు నీటి పరిమాణంలో పెరుగుదల. గ్లోబల్ వార్మింగ్ సందర్భంలో ఉష్ణ విస్తీర్ణ అనే పదాన్ని సరిగ్గా నిర్వచిస్తున్నది ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్రపు నీటి పరిమాణంలో పెరుగుదల. Which of the following is most responsible for methane emissions that contribute to global warming? గ్లోబల్ వార్మింగ్ కు దోహదపడే మీథేన్ ఉద్గారాలకు కింది వాటిలలో ఏది ఎక్కువగా కారణమవుతుంది? And the answer is option 2, livestock agriculture.
పశు సంపద వ్యవసాయం. గ్లోబల్ వార్మింగ్ దోహదపడి మీథేన్ ఉద్గారాలకు పశు సంపద వ్యవసాయం ఎక్కువగా కారణమవుతుంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్. కింది అంతర్జాతీయ చొరవలను పరిగణించండి. ప్యారిస్ అగ్రిమెంట్, బి కియోటో ప్రోటోకాల్, సి మాంట్రియల్ ప్రోటోకాల్. Which of the above is specifically aimed to reducing greenhouse gas emissions? పైన పేర్కొన్న వాటిల్లో ఏది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది? And the answer is option 2, B, C. కియోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.